నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో సుమారు 11 దాటినా ఎవరూ రాకపోవడంతో గేటుకు తాళం వేసి గేటు ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం రుద్రూరు చౌరస్తా ప్రాంగణంలోని బస్టాండ్ ప్రాంగణంలో పిల్లలు కూర్చుని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. నాటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పటికీ వాటిని లాక్కున్నారని, అడిగితే కొంతమంది కొడుతున్నారని, రానివ్వడం లేదు అని తమ సమస్యలు విన్నవించారు. ఆధార్ కార్డు లేదని చదువుకోవడానికి స్కూలుకు రానివ్వడం లేదన్నారు. పాడుపడ్డ మహిళా మండలి భవనంలో పెచ్చులు ఊడుతున్నాయని, క్రిమి కీటకాలు వస్తున్నాయని, అందులో నివాసం ఉంటున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో భయంతో జీవనం కొనసాగిస్తున్నామని, పిల్లలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా రుద్రూరు ఎంఈఓ ఆఫీస్లో ఉన్నాం. ఇప్పుడు టైము 10 కావస్తున్నది. ఎంఈఓ ఆఫీస్లో ఎవరు లేరు. ఎంఈఓ ఆఫీస్ గేటుకు తాళం, ఎంఈఓ ఆఫీస్ డోర్కు తాళం, ఎవరు లేరు. మరి ఈరోజు మేము గత వారం 2 వారాల క్రితం ఈ పిల్లలకు వసతి గృహాల్లో జాయిన్ చేయమని ఇక్కడనే నిరసన చేసినాం. నిరసన చేస్తే ఒక 2-3 వారం రోజులు ఒక కదిలి వచ్చిన ఎంఈఓ శ్రీనివాస్ సార్ గారు, అంబర్ సింగ్ సిఆర్పి గారు వసతి గృహంలో జాయిన్ చేపిస్తా అన్నారు. జాయిన్ చేపిస్తా అన్న మనుషులు సార్లు ఇప్పటికీ రాలే. మళ్ళీ వీళ్ళకి ఆధార్ కార్డు లేదని స్కూల్లో తీసుకుంటలేరు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ పిల్లలకు మీరు వసతి గృహంలో జాయిన్ చేస్తారా లేదా? మీతోటి కాదంటే చెప్పండి, మీతోటి కాదంటే చెప్పండి. మేము పలువురి సహకారంతో ఖచ్చితంగా జాయిన్ చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది కాబట్టి, ప్రభుత్వ పాలనపై మాకు నమ్మకం ఉంది కాబట్టి, పేదల పక్షాన ప్రభుత్వం ఉంది కాబట్టి, పేదల పక్షాన రేవంత్ రెడ్డి సార్ కొట్లాడి గతంలో ఈరోజు మంచి పాలన అందిస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో పిల్లలకు న్యాయం జరుగుతుందని అధికారులపై మేము నమ్మకంతో ఉన్నాం. మరి మీరు జాయిన్ చేస్తారా లేదా? కాదు అని ఒక లిఖితపూర్వకంగా కాగితం మీద రాసియండి, లేకుంటే మీడియా పరంగా మాతోటి కాదు ఈ పిల్లలకు జాయిన్ చేస్తారని చెప్పండి. మేము బరోబర్ ప్రైవేటు లేదా ఎక్కడైనా జాయిన్ చేపిస్తాం పలువురు సహకారంతో. ఈరోజు మీరు ఇక్కడ మీ నిర్లక్ష్య ఫలితంగా పిల్లలు తీసుకొని ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి లేవం. ఈ పిల్లలకు మీరు జాయిన్ చేసేదాకా ఇక్కడ నుంచి లేవం. ఎంతమంది పోలీసులు రప్పిస్తారో రప్పించి కేసులు చేసి జైల్లో వేయండి, కానీ పిల్లలకు మాత్రం వసతి గృహంలో జాయిన్ చేయాలని విజ్ఞప్తి ప్రభుత్వానికి చేస్తున్నాం.